భక్తి కలిగిన వాళ్ళకే శ్రమలు వస్తాయి. భక్తి కలిగిన వాళ్ళ జీవితాల్లోనే దేవుడు తన చిత్తానుసారంగా శ్రమలు అనుభవిస్తాడు. ఎందుకట్లా అనుభవిస్తాడు? విచిత్రం. రోజు ఓ పాస్టర్ గారు ఒక ఊరి మీదుగా వెళ్తున్నాడట. ఆ ఊర్లో అంతా గుడంబ బ్యాచి, ప్యాకాట బ్యాచి, ఆ ఊర్లో అంతా తాగుబోతు బ్యాచి, ఆ ఊర్లో అంతా కోడి పందాల బ్యాచి, గంజాయి బ్యాచి, అక్రమ సంబంధాల్లో బ్రతికే బ్యాచి. ఆ ఊరుని చూసి పాస్టర్ గారు అన్నారట, దేవా ఈ ఊరి మీద సమృద్ధి అయిన వర్షం కురిపించిన ఆయన, పంటలు తెగబండాల, వ్యవసాయం అద్భుతంగా జరగాల, ఈ ఊరోళ్ళు ఈ ఊరిలోనే సుఖంగా బ్రతకాల, ఈ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళకూడదు నాయన. ఓ 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అది చాలా భక్తి కలిగిన ఊరు. కూర్చున్నా లేచిన స్తోత్రం 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 స్తోత్రం, పండుకున్నా ఏ మార్గం గుండా వెళ్తున్నా, దేవా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం, నువ్వు తప్పితే మాకు దిక్కు లేదయ్యా అని నీతిగా బ్రతికే ప్రజలు, భక్తిగా బ్రతికే ప్రజలు, ప్రార్థనలో బ్రతికే ప్రజలు, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అనే పిచ్చి ప్రేమలో బ్రతికే ప్రజలు. ఆ ఊరును చూసి పాస్టర్ గారు అన్నాడట, ఈ ఊరి మీద సొక్క సినుకు కూడా పడకుండునుగాక. అసలు ఈ ఊరి మీద వర్షం పడకూడదు నాయన, ఈ ఊరిలో పంటలు సరిగా పండకూడదయ్యా, ఈ ఊరోళ్ళంతా నలుదిక్కుల సల్లాసెదురైపోవాలి, ఇదే దైవజనుడిగా నా ప్రార్థన. అప్పుడు పాస్టర్ గారు అన్నాడట, ఆ చెడిపోయిన వాళ్ళ ఊరిలో గనక వర్షం పడకపోతే కరువు వచ్చి 4 ఊర్లు చెదిరిపోతారు. 4 ఊర్లు చెదిరిపోయిన తర్వాత చెడిపోయిన కోతి వనమంతా జడగొట్టినట్లుగా వాళ్ళు ఏ ఊర్లో వెళ్ళినా జనాలను జడగొడతారా? ఈ భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళు గనక చెదిరిపోతే వాళ్ళ భక్తిని 10 మంది హృదయాలలో నాటగలుగుతారు. 10 మంది విశ్వాసం